మీరు సినిమాలు చూస్తుంటారా? ఇప్పుడు ఇదివరకు చూసేవాడిని. చూసేవాళ్ళ? పున్నమి నాగు సినిమా ఎవరిది? ఇది ఈ మాట మీకు చెప్పాలమ్మా. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే మీరు మాట్లాడుతుంటే చిరంజీవి గారి సినిమా ఉంది కదా, ఆ సినిమా స్టోరీలా ఉంది అని చెప్తున్నారు. అదే నేను ఇలాగ 40 ఏళ్ళగా చెప్తుంటే ఆ సభల్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తుంటే మీలాంటి వారు వచ్చి నీ స్టోరీ అంతా పునమనాథ్ సినిమాలో కనబడుతుంది, నీ స్టోరీ అదే అని అడిగేవారు. అప్పుడు ఒకసారి మా నాన్న నాకేం చెప్పాడు, మా నాన్న బతుకుండగా నాకేం చెప్పాడు అంటే, ఎవరో సినిమా వాళ్ళు వచ్చారా, సినిమా వాళ్ళు అంటారు అడవిలోకి వచ్చారు, నీ గురించి ఎంక్వైరీ చేశారా అని చెప్పారు నాకు. మా నాన్న చెప్పాడు, సినిమా వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఈనోటి నా దగ్గరికి ఎవరు రాలా, నా దగ్గరకు మనుషులు వచ్చి మాట్లాడే అవకాశాలు లేవు. ఎందుకంటే నేను ఆ టైపులో ఉన్నాను కదా, నేను నా తెలుగు రాదు, చక్కగా ఏదో నా లోకల్ ఉండేవాడిని. కాబట్టి మా అన్న నాకు చెప్పాడు, ఎవరో సినిమా వాళ్ళు అంటారా వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళారు అని చెప్పాడు అంతే. ఇప్పుడు కేవలం ఇప్పుడు కొంప తీసి మీరు ఆ స్టోరీ మిమ్మల్ని చూసే తీసారంటారా ఏంటి? కాదమ్మా, కొంప తీసివద్దు, కొంప నిలబెట్టొద్దు, కానీ నాకు అంత అవసరం, అంత కర్మ నాకు పట్టలేదు. కానీ మా నాన్న ఎవరో వచ్చారు నీ గురించి తీసుకెళ్ళిపోయారా అన్నారు. తర్వాత నేను సాక్ష్యం చెప్పి తిరిగేటప్పుడు కొందరు మీలాంటి వచ్చి నీ స్టోరీ సినిమాలో ఉందన్నారు. నేను చూసాను వెళ్ళి, ఇది అలాగుంది, మా నాన్న కూడా అలాగే ఎక్కించాడు నాకు అనుకున్నా. కానీ దానికి సంబంధం లేదు. జస్ట్ మా నాన్న నా తండ్రి విషయం పోయడం వరకే దాంట్లో ఉందంతే. తర్వాత ఆ స్టోరీకి నా స్టోరీకి అసలు సంబంధం లేని విషయం అది.